అన్మ్యూట్ చేయండి. సారీ, అందరినీ మ్యూట్ చేయండి. మనకి మ్యూట్ చేసి ప్రభు అన్మ్యూట్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ మాధవ్, కొంచెం స్క్రీన్ షేర్ చేయగలుగుతారా? కృష్ణ మాత చేశారు. హరే కృష్ణ మాతాజీ. ముఖం కరోతి వాచలం పంగం లంగాయతగిరం యత్ కృపాతం వందే శ్రీ గురుం దీనతాన్నం పరమానందం మాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరి ఓం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. సో ఈరోజు మనం చర్చించుకునే భగవద్గీత శ్లోకం 2.10. సో ఇక్కడ డివోటీస్ అందరూ కూడాను వారు చక్కగా శ్లోకం చదవడం అనేది జరిగింది. సో అయితే ఈ శ్లోకం నేను అనువాదంతో స్టార్ట్ చేస్తాను. సో బిఫోర్ దట్ ఐ సీక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ ద అసెంబుల్ వైష్ణవస్. సో ఈ శ్లోక ద్వారా మనందరి ప్యూరిఫికేషన్, ఎస్పెషల్లీ నా ప్యూరిఫికేషన్ కొరకు నేను మీ ముందు వచ్చి ఈ శ్లోకం చెప్పడానికి ఉన్నాను. సో నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? స్లోగా ఉందా మాతాజీ? ఓకే, నేను కొంచెం వాయిస్ రేస్ చేస్తాను. సో అయితే మనం ఈ శ్లోకంలో ఫస్ట్ అనువాదం నుంచి స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ మీరంతా శ్లోకాలు చదువున్నారు కాబట్టి నేను డైరెక్ట్గా అనువాదం స్టార్ట్ చేస్తాను. సో అనువాదము. ఓ భరత వంశీయుడా, ఈ సమయమున నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరుసేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఇట్లా నేను. భాష్యము. జగద్గురు పతిత పావన శ్రీ ప్రభుపాద్ కి జై. ఋషికేశుడు మరియు గూఢాకేశుడు అను ఇరువురు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణము జరుగుచుండెను. మిత్రులుగా వారి ఇరువురును సమాన స్థితి ఉందిరి. కాని వారిలో ఒకరు స్వచ్ఛందముగా మరొకరికి శిష్యుడయ్యను. మిత్రుడు శిష్యునుగా మారగోరినందున శ్రీకృష్ణుడు నవ్వుచుందెను. అయినను తన భక్తుడు కోరుకున్నట్లు మిత్రుడిగా కాని, పుత్రునిగా కాని, ప్రియునిగా కాని వర్ణించుటకు భగవానుడు అంగీకరించును. కనుకనే భక్తుడు తనను గురువుగా అంగీకరించినంతనే అతడు ఆ స్థానము స్వీకరించి శిష్యునితో అవసరమైన గాంభీర్యముతో సంభాషించను. సర్వులకు లాభము కలుగునట్టు ఆ గురు శిష్యుల నడుమ సంభాషణము ఇరుసేనల సమక్షమున బహిరంగము జరుగునట్లు తెలియచున్నది. కనుకనే భగవద్గీత బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి కానీ, సంఘమునకు కానీ, జాతికి కానీ సంబంధించినది కాకుండా మానవులందరి కొరకు నిర్దేశింపబడి ఉన్నవి. శత్రుమిత్రులందరూ సమానముగా దానిని వినుటకు అర్హులై ఉన్నారు. హరే కృష్ణ. సో అందరికీ నా వాయిస్ వినిపిస్తుంది కదా? క్లియర్ గా ఉంది ప్రభుజీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో అయితే మనం అందరం ఇప్పుడు కురుక్షేత్ర మహా సంగ్రామంలో ఉన్నాం అనుకోండి. అంటే మనకి ఇప్పుడు కురుక్షేత్ర మహా సంగ్రామం మధ్యలో మనం ఆడియన్స్ గా కూర్చొని ఉన్నాము. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు అర్జునుడి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది. ఇంత ముందు గల శ్లోకాలలో మీరందరికీ తెలుసు అర్జునుడు ఏమన్నారంటే, కృష్ణ దయచేసి ఈ యొక్క రథాన్ని ఇరువురి మధ్యలో, ఇరు సైన్యాల మధ్యలో ఆపుము అని చెప్పేసి అర్జునుడు అక్కడితో చెప్తాడనమాట. సో అయితే కృష్ణుడు ఏం చేస్తాడు, అప్పుడు కృష్ణుడు అర్జునుడి యొక్క రథసారథి అయ్యి తాను ఇరువురి మధ్యలో రథాన్ని ఆపుతాడనమాట. సో
అక్కడ నుంచి ఆ తర్వాత ఏమవుతుందనే సంఘటనలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. మొదటగా ఇందులో 2 పదాలు అనేది వర్ణించడం జరిగింది, హృషికేశ, గుడాకేశ. సో మీరు ఎవరైనా చెప్తారా హృషికేశ అంటే ఏంటి, గుడాకేశ అంటే ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్మణ. హరే కృష్ణ మాత. హృషికేశ అంటే ఇంద్రియములకు అధిపతి అయిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని అర్థం ప్రభుజీ. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు మరియు అజ్ఞానాన్ని జయించిన వాడు అని కూడా మీనింగ్ ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. పర్ఫెక్ట్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో హృషికేశ అనగా ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్, అంటే అన్ని ఇంద్రియాలకు ఆయన అధిపతి శ్రీకృష్ణ భగవాన్ అన్నమాట. గుడాకేశ ఎవరంటే ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలను నియంత్రణలో ఉన్నారో, భగవంతునికి సంపూర్ణమైన శరణాగతి పొంది ఎవరైతే వారి ఇంద్రియాలను తమ వశపరుచుకుంటున్నారో అలాంటి వారిని గుడాకేశ అంటారు. అర్జునుడు ఏంటంటే తను చీకట్లో కూడా బాణాలు వేయడము, పర్ఫెక్ట్ గా బాణాలు వేయడం ప్రాక్టీస్ చేస్తాడనమాట. అండ్ దాంతో పాటు తను ఏంటంటే అంటే అజ్ఞానాన్ని, అంధకారాన్ని జయించాడు. సో అందుకోసమని అర్జునుడిని గుడాకేశ అని అంటారు. అలాంటప్పుడు గుడాకేశ అన్నప్పుడు ఆయన తన యొక్క ఇంద్రియాలను జయించాడు, అట్ ద సేమ్ టైం ఆయన అహంకారాన్ని, దాంతో పాటు అంధకారాన్ని కూడా జయించాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే అర్జునుడు మనం రథాన్ని ముందుకు తీసుకెళ్ళు కృష్ణ అని చెప్పేసి ఇరు సైన్యాల మధ్య రథాన్ని ఆపిన తర్వాత అర్జునుడు తన యొక్క ఎదుట ఉన్న కౌరవ సైన్యాన్ని, తన యొక్క గురువులు, తన యొక్క భీష్మ పితామహుడు మరియు తన యొక్క కజిన్స్ అందరినీ చూసి కూడా అర్జునుడు కన్నీళ్లు పెట్టుకోవడం మొదలు పెడతాడనమాట. అయ్యో, నేనా వీళ్ళ ముందు బాణాలు వదిలేది, నేనా వీళ్ళకి అగేన్స్ట్ గా యుద్ధం చేయాల్సింది అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. అప్పుడు ఇది చూసి కృష్ణుడు ఏమనుకుంటాడంటే, అదే నా మిత్రుడు, నాతోటే ఉన్నవాడు ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి కృష్ణుడు నవ్వుతూ ఉంటాడనమాట. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడు కూడా కృష్ణుడి పక్కనే ఉండేవాడు అనమాట. కృష్ణుడికి ఒక క్లోజ్ ఫ్రెండ్ గా, క్లోజ్ అసోసియేట్ గా ఉండేవాడు అనమాట. సో అలా నా ఫ్రెండే నాతో ఉంటూ ఇప్పుడు సడన్ గా వచ్చేసి నేను చేయలేను కృష్ణ, నేను యుద్ధం చేయలేను కృష్ణ అని అనేసరికి కృష్ణుడు నవ్వుతూ ఉంటాడనమాట. సో దీని మూలకంగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే మాయ అనేది చాలా పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్ అన్నమాట. సో అది ఎవరినైనా కింద పడేయగలదు. అర్జునుడి వంటి వీరాది వీరుడు అయిన యోధుని కూడా చిటికలో పడేసింది అనమాట. అది కూడా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అసోసియేట్ అయ్యి ఉండి కూడా అర్జునుడు తన ధైర్యాన్ని కోల్పోతాడనమాట. మొదటగా ఏమన్నానంటే, పద కృష్ణ మనం వెళ్ళి యుద్ధం చేద్దామని అన్న అర్జునుడే ఎప్పుడైతే అక్కడ ఉన్న కౌరవ సైన్యాన్ని చూసిన తర్వాత ఆయన చితికిల పడతాడనమాట. అంటే ధర్మ సంగీతంలోకి వెళ్ళిపోతాడు. సో ఆ మాయాదేవి అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. సో ఈవెన్ హృషికేశుడి యొక్క ఆయన రథసారిదిగా ఉన్నప్పటికీ కూడా అర్జునుడు భయపడతాడు. ఓకే, సో అయితే కృష్ణుడిలో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే, కృష్ణుడు మనం ఎలా అనుకుంటే, మనం ఏ రిలేషన్లో చూస్తే ఆ రిలేషన్లో మనకి రెసిప్రోకేట్ ఇస్తాడనమాట, రెసిప్రోకేట్ అవుతాడనమాట. అంటే కృష్ణాని ఒక ఫ్రెండ్లా చూస్తే ఒక ఫ్రెండ్గా, ఒక మిత్రునిలా చూస్తే ఒక మిత్రునిగా, దాంతోపాటు ఒక గురువులా చూస్తే ఒక గురువుగా రెసిప్రోకేట్ అవుతారు, ఒక ప్రేమికుడిలా చూస్తే ప్రేమికుడిలా రెసిప్రోకేట్ అవుతారు. అట్ ద సేమ్ టైం కృష్ణాని ఒక కుమారుడిగా, ఒక కొడుకులా చూస్తే కూడా ఆ వాత్సల్య భావంతో మనతో రెసిప్రోకేట్ అవుతారు. అంటే కృష్ణకి డివోటీస్, భక్తులు ఎంత ఇష్టం అంటే వాళ్ళు ఏ విధంగా కృష్ణాని చూడాలనుకుంటే ఆ విధంగా కృష్ణుడు వాళ్ళకి రెసిప్రోకేట్ అవుతారు అనమాట. సో మనము కృష్ణ చైతన్యంలో ఉన్నప్పుడు సదా కృష్ణుడితో రిలేషన్షిప్లో ఉంటాం. కానీ ఎప్పుడైతే కొద్దిగా కృష్ణ చైతన్యం నుంచి పక్కకు చదువుతామో అప్పుడు మాయాదేవి వచ్చేసి మనల్ని ఆహ్వానించడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ అర్జునుడు కృష్ణుడి పక్క ఉన్నప్పటికీ కూడా అర్జునుడు
ఆ మాయాదేవి యొక్క ఆ స్ట్రెంగ్త్ కి లోబడిపోయాడు అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ కూడా భగవద్గీతని బోధించాలనుకుంటాడు. నిజం చెప్పాలంటే అర్జునుడు సామాన్యమైన వ్యక్తి కాదు. అర్జునుడికి అంతా తెలుసు. కానీ ఈ సిచ్యువేషన్‌లో ఏమవుతుందంటే కృష్ణుడు అర్జునుడు మాయకి లోబడి ఏమవుతాడంటే తను అధైర్యపడుతున్నట్టుగా, తను ఎంతో బాధపడుతున్నట్టుగా ఉంటాడనమాట. చివరికి దీని ద్వారా కృష్ణుడు అర్జునుడి యొక్క ద్వారా మనందరికీ కూడా భగవద్గీతని బోధించడం జరుగుతుంది. సో అందుకోసమని మొదటగా ఇద్దరు చక్కని మిత్రుల్లా ఉన్న కృష్ణార్జునులు, ఆ తర్వాత అర్జునుడు ఏం చేస్తాడంటే అర్జునుడు కృష్ణుడిని తన గురువుగా స్వీకరిస్తారు కాబట్టి కృష్ణుడు ఎంతో గాంభీర్యంతో చెప్తాడనమాట. దీని ద్వారా అర్జునుడు మనందరికీ కూడా ఆ భగవంతుడు చెప్పిన భగవద్గీతని మనందరికీ ఇవ్వడానికి అర్జునుడు ఈ యుద్ధంలో తను ఒక పిరికివాడిలా నటిస్తాడనమాట. సో ఇదంతా ఒక రకంగా కృష్ణ ప్లాన్. అండ్ దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈ యుద్ధంలో కృష్ణుడు నవ్వుతూ ఉంటాడు, కానీ అర్జునుడు మాత్రం బాధతో ఉంటాడు. అది ఎందుకో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ప్రణం. హరే అంటే కృష్ణ. అంతవరకు ప్రాణమిత్రులుగా ఉన్నటువంటి వారిరువురు కూడా ఇద్దరు ఒకే సమాన స్థాయిలో అప్పటి వరకు ఉన్నారు, మిత్రులుగా ఉన్నారు. సడన్ గా అర్జునుడు కృష్ణ పరమాత్మని గురువు స్థానంలో నిలిపి తన శిష్యునిగా ప్రార్థిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు పరమాత్మ ఎప్పుడు పరమాత్మ స్థానంలో ఉంటారు. అయినప్పటికీ కూడా తన గురువుగా భావించి అర్జునుడు శరణాగతి పొందినందువలన గురు స్థానాన్ని స్వీకరించి తన గంభీరతని, తన వాక్యాన్ని అర్జునుడితో చెప్తారు. హరే కృష్ణ ప్రభుజీ. తన బంధుమిత్రులను చంపుతున్నారు కాబట్టి, అంటే యుద్ధం చేయాల్సి వస్తుంది తన గురువులతోనూ తన బంధువులతోనూ అనే బాధలో ఉన్నారు ప్రభుజీ అర్జునుడు. కార్పణి దోషం ఆత్మజ్ఞాన సున్నితం వల్ల అలా బాధపడుతూ ఉంటాడు అర్జునుడు. ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి, ఇది కృష్ణుని యొక్క ప్లాన్ అన్నమాట. అంటే కృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ కూడా గీతోపదేశం చేయాలి అనుకుంటాడు కాబట్టి అర్జునుడి ద్వారా మనందరికీ కూడా అర్జునుడిని మాయా మోహింపచేసేసి తరువాత ఆయన అర్జునుడి ద్వారా మనకి గీతోపదేశం చేయాలనుకుంటాడు. అది ఒకటోది. ఇంకొకటి ఏంటంటే అర్జునుడు భయపడితే కానీ మనకి ఈ భగవద్గీత సారాంశం అనేది, సందేశం అనేది తెలియదు. కాబట్టి కృష్ణుడు కావాలనే అర్జునుడిని యుద్ధంలో తాను భయపడేలా చేసి చివరికి అర్జునుడి ద్వారా మనందరికీ భగవద్గీత బోధించడాన్ని భగవంతుడు నిశ్చయించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే భగవంతుడు మొదల్లో అర్జునుడి యొక్క వీరత్వం చూసి ఆ తర్వాత అర్జునుడు చితికలు పడిపోయేసరికి నవ్వుతుంటాడు అనమాట. కానీ ఎప్పుడైతే అర్జునుడు ఆయన అప్రోచ్ అవుతాడో, కృష్ణ నాకేం చేయాలో అర్థం కావట్లేదు, దిక్కు చోచని స్థితిలో ఉన్నాను, కాబట్టి ఇప్పుడు మీరు మా గురువులా ఉండండి, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి, తర్వాత
నేను మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, ఏది చెప్తే అది వింటాను అని చెప్పేసి అర్జునుడు ప్రిపేర్ అయిపోతాడు అనమాట. సో అలా ప్రిపేర్ అయిన తర్వాతనే కృష్ణుడు ఇప్పుడు తాను ఒక గురువు రూపం తీసుకొని తాను అర్జునుడికి భగవద్గీత బోధించడం అనేది జరిగింది. అయితే ఇందులో ప్రభుపాదుల వారు ఏమంటారంటే భగవద్గీత అనేది ఒక పర్టికులర్ గ్రూప్ కి సంబంధించింది కాదు. భగవద్గీత అనేది ఒక యూనివర్సల్, అంటే భగవద్గీత అందరికీ వర్తిస్తుంది. భగవద్గీత అనేది అందరికీ కావాలి, భగవద్గీత అనేది అందరూ చదవాలి. కనుకనే ఈ సంభాషణ ద్వారా భగవంతుడు అర్జునుడి ద్వారా మనందరికీ కూడా భగవద్గీత బోధించాలి అని అనుకున్నారు. సో అయితే ఇందులో ఒక ఎగ్జాంపుల్ గా ప్రభుపాదుల వారు ఏమిస్తారంటే హృషికేశ అంటే ఎవరైతే తమ యొక్క ఇంద్రియాలను నిగ్రహించారో వాళ్ళని హృషికేశ అంటారు. అందులో ప్రభుపాదుల వారు ఒక గొప్ప ఉదాహరణ ఇస్తారనమాట. భీష్మదేవుడు ఎప్పుడైతే భీష్మ పితామహుడు ఎప్పుడైతే ఆ రాజసూయ యజ్ఞంలో అందరూ వచ్చి ఎవరైతే ఉత్తమ అందరికంటే ఉత్తముడు అని అనుకుని సన్మానించసాగారు, అప్పుడు భీష్మ పితామహుడు లేచి అనందరిలో కంటే శ్రీకృష్ణుడే మనందరికంటే గొప్పవాడు కనుక ఆయన అందరికంటే అర్హుడు అని చెప్పేసి అంటారనమాట. ఎందుకంటే భీష్మదేవుడు ఆయన ఒక గొప్ప బ్రహ్మచారి, కానీ ఆయన కృష్ణుడిని రికమెండ్ చేస్తారనమాట. ఎందుకంటే కృష్ణుడు మించిన బ్రహ్మచారి లేరు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు కూడా సెన్స్ కంట్రోల్తో ఉంటారనమాట, పర్ఫెక్ట్ సెన్స్ కంట్రోల్తో ఉంటారు. సో అందుకే ఆయనని హృషికేశ అని కూడా అంటారు. ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది సెన్సెస్. సో ఎవరైతే తమ యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకుని ఆ ఇంద్రియాలని జయిస్తారో వాళ్ళని హృషికేశ అని అంటారు. అది కేవలం భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు మాత్రమే అది వర్తిస్తుంది. భీష్మ పితామహుడు ఇంకోటి ఏమంటాడంటే ఇందులో భగవంతుడు ఎంతమంది గోపికలతో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క సెన్స్ కంట్రోల్ని వదలలేదు. మనం ఎప్పుడు కూడా కృష్ణుడు రాసలీలలో పాల్గొనడం చూస్తాం, కానీ ఏ రోజు కూడా కృష్ణుడు ఇలా గోపికలతో సంబంధం పెట్టుకుంటారని చెప్పేసి మనం ఎప్పుడు వినము. ఎందుకంటే కృష్ణుడు పర్ఫెక్ట్ సెన్స్ కంట్రోల్లో ఉంటారు. కాబట్టి భీష్మ పితామహుడు కృష్ణుడిని ఒక గొప్ప బ్రహ్మచారిగా వర్ణిస్తాడు, మరియు కృష్ణుడిని హృషికేశ అనేలాగా ఆయన బోధిస్తారనమాట. అయితే మనకి ఇంకో ఉదాహరణ ఉండేదన్నమాట. మీ అందరికీ హరిదాస్ ఠాకూర్ స్టోరీ తెలుసా? చెప్పండి ప్రభుజీ, తెలియదు. అయితే హరిదాస్ ఠాకూర్ వారు ఆయనని నామాచారి అని కూడా అంటూ ఉంటారనమాట. సో అయితే హరిదాస్ ఠాకూర్ల వారు ఆయన ప్రతిరోజు కనీసం 3 లక్షల సార్లు జపం చేస్తారనమాట. అంటే 193 రౌండ్లు జపం చేస్తూ ఉంటారనమాట. సో హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటారు. సో ఇలా హరిదాస్ ఠాకూర్ వారు ఆయన యొక్క గొప్ప భక్తికి చుట్టూ ఉన్న జనాలందరూ కూడా హరిదాస్ ఠాకూర్ని చూసి ఎంతో మంత్రముగ్ధులు అవుతూ ఉంటారు. అలానే కొంతమంది హరిదాస్ ఠాకూర్ని చూసి ఎంతో ఈర్ష పొందుతారు. ఈర్ష పొంది అప్పటి నవాబుకి వాళ్ళు కంప్లైంట్ చేస్తారనమాట, ఈ హరిదాస్ ఠాకూర్ చాలా మందిని ఇట్లా చెడగొడుతున్నారు అని చెప్పేసి. సో అయితే ఈ ఎవరైతే ముస్లిం నవాబ్ ఉంటారో, ఎవరైతే హరిదాస్ ఠాకూర్ నచ్చని వాళ్ళు ఉంటారో, వారు ఒక వేష్యని పంపిస్తారనమాట హరిదాస్ ఠాకూర్ వారి దగ్గరికి. సో ఎలా అయినా సరే ఈయనని డిస్టర్బ్ చేయాలి, ఈయనతో ఏదో ఒక తప్పు చేయించాలని చెప్పేసి ఒక వేష్యని పంపిస్తారు. అక్కడ వేష్య వచ్చేసి రోజు హరిదాస్ ఠాకూర్ వారి దగ్గరకు వచ్చేసి నేను మీతో సమయం గడపాలనుకుంటున్నాను అంటే హరిదాస్ ఠాకూర్ వారు అవునా, ఓకే పర్లేదు, మీరు ఇక్కడ కాసేపు కూర్చోండి, నాకు కొంచెం నా జపం చేసుకునేది ఉంది, నా జపం అయిన తర్వాత నేను మీకు అసోసియేషన్ ఇస్తానని చెప్పేసి ఆయన హరే కృష్ణ మా మంత్రం జపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అంటూ ఆయన రాత్రింబవరు అలానే జపం చేస్తూ ఉండేవారు అనమాట. సో చివరికి ఆయన రౌండ్స్ అన్ని ఫినిష్ అయిన తర్వాత ఈ రోజు కుదరలేదు, రేపు మీరు రండి, రేపు మీకు అసోసియేషన్ ఇస్తానని చెప్పేసి మళ్ళీ తిరిగి ఆ వేష్యను పంపిస్తారనమాట. అలా వేష్య ప్రతిరోజు వస్తూ ఇలానే జరుగుతుండడంతో హరిదాస్ ఠాకూర్ వారు శుద్ధ భక్తుడు అనమాట.
సో ఆయన చెప్పించిన ఆ యొక్క ఏదైతే శబ్దం ఉంటుందో దానికి ఆ ఆ వేశ్య యొక్క ఏదైతే తను ఏ దుశ్చర్య చేయడానికి హరిదాస్ ఠాకూర్ వారిని సమీపిస్తుందో చివరికి తనకి జ్ఞానోదయం కలిగి చివరికి తను తన కాళ్ళ మీద పడుతుంది. అయ్యా నన్ను క్షమించండి, నేను ఈ రాజువారు పంపిస్తే మీతో తప్పు చేయించడానికి వచ్చాను, కానీ మీ యొక్క భక్తికి చూసి చివరికి నాలో ఉన్న ఆ చెడు భావనలన్నీ పోయాయి, దయచేసి నన్ను మీ యొక్క డిసైపుల్లా స్వీకరించండి, మీ శిష్యురాలను స్వీకరించండి అని చెప్పేసి కాళ్ళ మీద పడుతుంది అనమాట. సో ఆ తర్వాత అది విన్న హరిదాస్ ఠాకూర్ గారు, నాకు తెలుసమ్మా, కాబట్టి పర్లేదు, ముందు ఏదైతే ఆ వేషం వేసుకున్నావో అది తీసేసి చక్కగా నువ్వు కూడా ఈ తులసి మహారాణి యొక్క షెల్టర్లో ఉంటూ నువ్వు కూడా చక్కగా హరే కృష్ణ మంత్రం జపం చేయి అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ వారు స్వీకరిస్తారనమాట. ఆ తర్వాత తను కూడా ఒక గొప్ప భక్తురాలు అవుతుంది, తన యొక్క వైశ్య వృత్తిని కూడా త్యజిస్తుంది అనమాట. సో ఈ విధంగా హరిదాస్ ఠాకూర్ వారు ఒక గొప్ప ఉదాహరణగా మిగిలిపోయారు. ఎవరైతే హరే కృష్ణ మా మంత్రం జపిస్తూ ఉంటారో వాళ్ళలో ఆ పవిత్రత అనేది వస్తుంది, దాని ద్వారా వాళ్ళకి సెన్స్ కంట్రోల్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ వారిని ఆ వేష ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఆయన నిత్యం హరే కృష్ణ మా మంత్రం జపం చేస్తూనే ఉంటారు కాబట్టి ఆయన తన యొక్క సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోగలిగారు. సో మనం భగవంతుని నామం తీసుకున్నప్పుడల్లా మనలో ఆ భగవంతుని నామం యొక్క ఆ శక్తి వల్ల మన యొక్క ఇంద్రియాలు అనేది నియంత్రణలో ఉంటాయి. ఎవరైతే భౌతికవాదులు కానీ కర్మీలు ఉంటారో కనుక వారికి ఆ భగవంతుని నామం యొక్క ఆ విశిష్టత కానీ ఆ నామం ఆ శబ్దం రూపం యొక్క ఆ గొప్పతనం తెలియక వారు ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ సెన్స్ కంట్రోల్ అనేది వాళ్ళకి పాసిబుల్ కాదు. సో ఎవరైతే నిత్యం భగవంతుని నామస్మరణ చేస్తారో, ఎవరైతే నిత్యం భగవంతుని భక్తి చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఇంద్రియాలను నిగ్రహించుకుంటారు, ఇంద్రియాలను నిగ్రహించే శక్తిని వాళ్ళు పొందుతారు. సో ఇక్కడ అర్జునుడు నిత్యం కృష్ణుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారు కాబట్టి ఆయన ఇంద్రియాలని నిగ్రహించుకోగలిగారు. కానీ భగవంతుని యొక్క ప్లాన్ ప్రకారం అర్జునుడు ఏమీ తెలియని ఒక మూర్ఖుడిలా మిగిలిపోయాడు అనమాట. అరే నా ముందుకు వచ్చింది నాతో యుద్ధం చేసేదంతా నా వాళ్ళే కదా అని చెప్పేసి తను ఎంతో బాధతో నేను పాపం చేస్తున్నానేమో అన్న ఒక పాశ్చాత్తాపంతో తను చివరికి కృష్ణుడితో, కృష్ణ నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నేను యుద్ధం చేయనని చెప్పేసి తన యొక్క గాంధీవాన్ని తీసి పక్కకి పెట్టేస్తాడనమాట. అప్పుడు కృష్ణుడు అర్జునుని యొక్క నిస్సహాయ స్థితిని చూసి నవ్వుకుంటాడనమాట. ఇప్పటిలాగా నా పక్కన ఫ్రెండ్లా ఉన్నావు, తర్వాత చూడు ఇప్పుడు ఎట్లా అయిపోయావో అని చెప్పేసి తన యొక్క నిస్సహాయ స్థితిని చూసి నవ్వుకుంటాడనమాట. సో ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుణ్ణి, కృష్ణ నా వల్ల యుద్ధం చేయడం కుదరదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను కంప్లీట్ నిస్సహాయ స్థితిలో కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయాను, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, దయచేసి మీరే నాకు ఏదో ఒక ఉపాయాన్ని చెప్పండి, ఏదో మీరు నన్ను ఏ విధంగా ఈ యొక్క భయం నుంచి బయటపడేస్తారో మీరు దయచేసి నాకు సెలవు ఇవ్వండి అని చెప్పేసి అర్జునుడు అనగానే అప్పుడు కృష్ణుడు చక్కగా చిన్న స్మైల్ ఇచ్చిన తర్వాత ఇంకా అర్జునుడికి భగవద్గీత చెప్పడం మొదలు పెడతాడు అనమాట. సో ఇది ఈ యొక్క శ్లోకం ఇది మెయిన్ ఘట్టం అన్నమాట. అంటే ఎప్పుడైతే అర్జునుడు విషాద యోగంలోకి వెళ్ళిపోతాడు అప్పుడే భగవంతుడు భగవద్గీతలో ఉన్న గొప్ప గొప్ప ఫిలాసఫీని మనందరికీ అర్జునుడి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ ఏదైతే సంభాషణ ఉందో ఇది చాలా ప్రత్యేకమైనది, మరియు ఇది ఈ సంభాషణ అనేది ముందు ముందు జరగబోయే ఒక గొప్ప వృత్తాంతం మరియు భగవద్గీతలో ఉన్న ఆ సీక్రెట్స్ అన్నిటిని కూడా రివీల్ చేయగలిగే ఒక గొప్ప శ్లోకం అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క అర్జునుడి యొక్క ద్వారా మనం భగవద్గీత వినడం అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ఎవరైనా సరే ఒక గురువు ఒక శుద్ధ భక్తుని ద్వారా భగవద్గీత విన్నప్పుడే మనకి ఆ భగవద్గీత అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. అంతే తప్ప
బయట ఎవరో చెప్పిన ఆ, అక్కడిక్కడ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. కొంతమంది మెటీరియలిస్ట్ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. సో అలాంటి భగవద్గీత మనకి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వదన్నమాట. కనుకనే ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా భగవద్గీత అనేది ఒక శుద్ధ భక్తుడి ద్వారానే, ఒక శుద్ధ భక్తుని యొక్క వాణి ద్వారానే వినాలి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉంటారు అన్నమాట. కనుక మనందరం కూడా ఒక ప్రామాణిక గురు పరంపర నుంచి మాత్రమే భగవద్గీత వినాలి. అందుకనే ప్రభుపాదుల వారు ఈ భగవద్గీతకి భగవద్గీత యథాతథం అని పేరు ఇచ్చారనమాట. అంటే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, ఎటువంటి కల్తీ లేకుండా, ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా, అంటే మనకి నచ్చినట్టుగా కాకుండా భగవంతుడు ఏ విధంగా అర్జునుడికి గీతోపదేశం చేశారో 5,000 సంవత్సరాల క్రితం, అదే విధంగా అదే భావంతో, అదే సంబంధంతో, అదే భావనతో మనకి ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథం ఇవ్వడం జరిగింది. కనుక మనందరం కూడా చక్కగా ప్రభుపాదుల వారు ఎలా అయితే మనకి భగవద్గీత ఇచ్చారో అదే విధంగా మనం భగవద్గీత అనేది నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనలో హృదయ పరివర్తన అనేది జరుగుతుంది, మనలో చిత్తశుద్ధి అనేది పెరుగుతుంది, భగవంతుని మీద భక్తి పెరుగుతుంది, భక్తి పట్ల ప్రేమ అనేది పెరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ప్రభుపాదుల వారు ఇచ్చిన ఈ భగవద్గీతని చక్కగా చదువుతూ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ మనం ఈ భగవద్గీత ఏదైతే మనం డైలీ శ్లోకం నేర్చుకుంటున్నామో అలా చక్కగా నేర్చుకుంటూ మనమందరం కూడా భక్తిలో ముందుకు సాగాలి. అండ్ నలుగురికి కూడా మనము ఏదైతే ఆథెంటిక్ స్క్రిప్చర్ ఉంటుందో దానికి తగ్గట్టుగానే మనం ఎక్కడ కూడా హెచ్చు తక్కువలు లేకుండా చక్కగా వాళ్ళకి వివరించగలగాలి. అలాంటప్పుడే మనకి భగవంతుని యొక్క కృప లభిస్తుంది, దాంతో పాటు మనకి లోపల శుద్ధీకరణ అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా భగవద్గీత భక్తి యోగా అట్ హోమ్ భగవద్గీత క్లాసెస్ వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. అండ్ కొద్దిగా లేట్ అయింది, సో క్షమించండి. బట్ స్టిల్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే పెద్ద మనసు చేసుకొని క్షమించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఈ టాపిక్ లో?